ధనుష్, నాగార్జున హీరోలుగా నటిస్తున్న పాన్ ఇండియన్ మూవీ 'కుబేరా'. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్నారు. తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతున్న ఈ బహుభాషా చిత్రంలో బాలీవుడ్ నటుడు జిమ్ సర్బ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ కానుందన్న ప్రచారం సాగింది. కానీ జూన్లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని ఫిల్మ్ నగర్ సమాచారం. విడుదల తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి టీజర్ వచ్చి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడు మొదటి సాంగ్ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే మొదటి పాటకు సంబంధించిన పనులు దేవిశ్రీ ప్రసాద్ కంప్లీట్ చేసినట్లు సమాచారం. త్వరలోనే మొదటి సాంగ్ అప్డేట్ ఇస్తారని సమాచారం. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి. అంతా బాగానే ఉన్నా ఇందులో ఏ ఒక్క చోట కూడా ఇది శేఖర్ కమ్ముల సినిమా అని అనిపించేలా లేదని ప్రేక్షకులు అప్పట్లోనే అభిప్రాయం వ్యక్తం చేశారు. మామూలుగా శేఖర్ కమ్ముల సినిమాలు ఫీల్ గుడ్గా ఉండడంతో పాటు అతి తక్కువ బడ్జెట్తో తెరకెక్కుతాయి. అనవసరమైన చోట ఎక్కువ బడ్జెట్ పెట్టడం, నిర్మాతలపై అదనపు భారం వేయడం తన స్టైల్ కాదు. కానీ 'కుబేరా' విషయంలో అదే జరుగుతుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న 'కుబేరా' మూవీ 100 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతోంది. ఇప్పటి వరకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాకు కూడా ఈ రేంజ్లో బడ్జెట్ అవ్వలేదు. అంతేకాకుండా ఈ సినిమా విషయంలో మరొక పెద్ద మార్పును ప్రేక్షకులు గమనించారు. మామూలుగా శేఖర్ కమ్ముల సినిమా ఒక టైం చెప్పి అదే టైంకు ఎట్టి పరిస్థితుల్లోనైనా విడుదలవుతుంది. కానీ 'కుబేరా' విషయంలో అలా జరగడం లేదు. ముందుగా 2024 డిసెంబర్లో ఈ మూవీ విడుదలవుతుందని ప్రకటించారు మేకర్స్. పలు కారణాల వల్ల ఈ మూవీని ఏకంగా 2025 సమ్మర్కు పోస్ట్ పోన్ చేశారు. పెద్ద సినిమా కావడంతో శేఖర్ కమ్ముల కూడా తన స్టైల్ మార్చినట్లు తెలుస్తుంది. జూన్లో విడుదల తేదీని ఫిక్స్ చేసుకుందని సమాచారం. గతేడాది విడుదల చేద్దామంటే అప్పటికే షూటింగ్ అవ్వలేదని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చాలా ఉన్నాయని విడుదల తేదీని చాలా కాలం పోస్ట్ పోన్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు కాగా ఇందులో ఎక్కువ వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ లాంటివి ఉపయోగిస్తున్నారట మూవీ టీం.